మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. తండ్రి, మేము ఏమై ఉన్నాము అది కేవలము మీ కృప వలన మాత్రమే అయ్యున్నాము. మీ కృపను బట్టి ఇంతవరకు ఈ 32వ ఈ మండల కాల ధ్యాన సమయంలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా జీవితాలకు అవసరమైనటువంటి ఆత్మీయ వర్తమానాన్ని మాకు దయచేయండి. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయముతో, మనోహరమైన మీ స్వరముతోనూ ఈరోజు మమ్మల్ని దర్శించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని విశేషమైన కృపను బట్టి ఈ 32వ ధ్యానంలోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకై చదువుకున్నటువంటి లేఖన భాగాల ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు. భారము భరించు దేవుడు. మూలవాక్యము సామెతలు 16:3 చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను విశ్వాసుల సమూహానికి లేదా దేవునిని వెంబడిస్తున్నటువంటి లేదా ఆయన ప్రజలకు ఒక సలహా, ఒక సజెషన్ ఆయన ఇస్తున్నాడు. అదేమిటంటే, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము. ఇక్కడ పనులు అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, నీ భారమును యెహోవా మీద ఉంచుము, ఈ మాట యొక్క ఉద్దేశము ఏమిటంటే, ఎవరైనా ఒక బలహీనుణ్ణి చూచి మన బరువును వాని మీద మోపమని ఎవరు కూడా చెప్పే సాహసం చేయరు. మన బరువును దించుకోవడానికి కానీ, లేదంటే మన బరువును మోయడానికి కానీ, లేదంటే మనము వహిస్తున్నటువంటి భారాన్ని షేర్ చేసుకోవడానికి, లేదా కొంత దూరము మనకు సహాయకరంగా ఆ వ్యక్తి మనకి తోడుండడానికి కావలసిన వ్యక్తి మనకున్నటువంటి భారాన్ని మోయగలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనకంటే బలము కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఈ భారాన్ని మనము మోయలేకపోతున్నాం కనుక, ఈ బరువును మనం మోయలేకపోతున్నాం కనుక మనకంటే ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిని మనం చూసుకుంటాం. మనకంటే ఆ భారాన్ని మోయగలిగినటువంటి ఆ క్యాపబిలిటీ, సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిని మనము ఎన్నుకొని ఆ వ్యక్తి సహాయం కోరతాం. ఒకవేళ మన భారము ఆర్థిక భారం కావచ్చు, లేదంటే మరొక భారం కావచ్చు, మరొక భారం కావచ్చు. ఆ భారాన్ని దించుకోవడానికి లేదా ఆ బరువును తగ్గించుకోవడానికి దానిని తీర్చగలిగినటువంటి ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిని మనము ఎన్నుకుంటాం. ఆ వ్యక్తికి మన బరువును, మన బాధ్యతను, మన భారాన్ని అప్పగించి మనము కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. ఇక్కడ కూడా జ్ఞాని అయిన సొలొమోను నీ పనుల భారమును యెహోవా మీద ఉంచు అంటే, దేవుని ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిగా నీవు నేను కలిగి ఉన్నటువంటి భారము అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి భారం. ఈరోజు ఆధునిక సమాజంలో కానీ, లేదా ఈ మాటలు ఈ సామెతలు రాస్తున్నటువంటి కాలంలో కానీ ప్రతి మనిషికి ఒక భారం ఉంది. ఈ భారము ఇప్పటిది కాదు, అది మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవల కాలం నుంచి వచ్చిందని గడిచిన ధ్యానాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భారము మానవుని యొక్క స్వయంకృతాపరాధము. ఈ భారము దేవుని ఎడల మానవుడు కలిగి ఉన్నటువంటి అవిధేయతకు ప్రతిఫలం. ఈ భారము దేవుని యొక్క మాటను వ్యతిరేకించి మీరినటువంటి మానవునికి కలుగజేయబడినటువంటి ప్రయాస భారం. అందుకని ఈ స్వయంకృతాపరాధమైనటువంటి భారాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు. చిన్నవారు కానీ పెద్దవారు కానీ మానవునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా భారాన్ని కలిగి ఉన్నారు. కనుక
ఈ యొక్క జ్ఞానయోని సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నేను కలిగి ఉన్న పనుల భారము కానీ లేదంటే మరొక భారం కానీ నీవు మోయలేనటువంటి స్థితిలో ఆ భారపు కాడి కింద నలిగిపోతున్నటువంటి అనుభవాలలో నీకు నాకు ఒక చక్కటి సజెషన్ లేదా సలహా ఆయన ఇస్తున్నాడు. నీ భారాన్ని తీసుకువెళ్ళి మోయగలిగిన, నీ భారాన్ని తీసుకువెళ్ళి దానిని భరించగలిగిన, నీ భారాన్ని తీసుకువెళ్ళి నీ ప్రయాసలో లేదంటే నీ బరువులో నీకు సహాయము చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి నీ దేవునికి అప్పగించు. అప్పుడు నీవు సులువుగా ఈ ప్రయాణాన్ని సాగించగలవు, తేలికగా ఆలోచించగలవు. మన జీవితంలో ఏదో ఒక బర్డెన్ ఉందనుకోండి, ఒక బరువు ఉందనుకోండి, మన మైండ్ సరిగా వర్క్ చేయదు. ఆత్మీయ జీవితంలో మన యొక్క మైండ్ సరిగా వర్క్ చేయదు. అలాగే భౌతిక జీవితంలో మనము యాక్టివ్గా ఉండలేం. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, మన యొక్క ప్రయాణము, మన జీవితము ఒక్క చోటనే కదలకుండా ఉండిపోయినట్లు, నిరాశ నిస్పృహలతో కృంగిపోయినట్లు ఉండిపోతుంది. అలాంటి ఒక ప్రమాదమునకు లోను కాకుండా ఈ జ్ఞానయను సొలొమోను మనకిస్తున్నటువంటి సలహా, నీ భారాన్ని, నీవు కదలలేక కూలిపోతున్నటువంటి, కురింగిపోతున్నటువంటి ఆ అనుభవాన్ని కలిగించే నీ భారాన్ని, నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నటువంటి ఆ కారణమైనటువంటి నీ భారాన్ని, నీ భారం ఏదైనప్పటికీ నీవు తేలికగా మూవ్ కావడానికి, కదలడానికి, నీవు తేలికగా సాగిపోవడానికి, నీవు తేలికగా ప్రభువును వెంబడించడానికి, నీవు తేలికగా గమ్యాన్ని చేరుకోవడానికి నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి భారమును నీ దేవుని మీద పెట్టు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఎందుకంటే ఈ భారాన్ని మోయలేక ఒక ప్రక్క, ఆ భారాన్ని నిర్వర్తించలేక ఇంకొక ప్రక్క, ఆ గమ్యాన్ని చేరలేక మరొక ప్రక్క, ఇలాగ మనం నలిగిపోతూ మన యొక్క ఈ బ్రతుకు పోరాటంలో ఓడిపోవడం కంటే, ఓటమి పాలు అవ్వడం కంటే, మనము దేవుని యొక్క సహాయము, మనము దేవుని యొక్క మరి ఆ సహాయాన్ని అర్థించి ఆయన ద్వారా మనము విడిపించబడము, విమోచించబడము చాలా మేలుకరము అన్న సంగతిని జ్ఞానయోని సొలొమోను తెలియజేస్తున్నాడు. నిజమే, జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ మాట మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ఘనులైనటువంటి విశ్వాసులు తమ యొక్క పరిచర్యలో లేదంటే తమ యొక్క పనులలో, తమ యొక్క జీవన ప్రయాణంలో తమ భారాలను మోయలేక పరిచర్యలో వెనకబడడం, విశ్వాసపు పరుగు పందెంలో వెనకబడడం, ఆత్మీయ జీవితంలో వెనకబడము, భక్తి ప్రయాణంలో వెనకబడము పరిశుద్ధ గ్రంథంలోను అలాగే ఆధునిక సమాజంలోను కూడా చాలాసార్లు చూస్తున్నాం. ఏమిటి అంటే వారికి ఉన్నటువంటి భారాలు. ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు, ఎందుకు ఈ పరుగులో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు గమ్యాన్ని చేరలేకపోతున్నారు, ఎందుకు వెనకబడిపోతున్నారు అని అడిగితే ప్రియ విశ్వాసులారా, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క భక్తుడు తనకున్నటువంటి ఒక రీజన్ చెప్తూ ఉంటాడు. ఇదిగో నాకున్నటువంటి ఈ యొక్క భారం వలన నేను పని చేయలేకపోతున్నాను, నాకున్నటువంటి భారం వలన నేను సరిగా మరి ఆ దేవుని యొక్క పరుగులో వెళ్ళలేకపోతున్నాను, ఆయనను వెంబడించలేకపోతున్నాను, లేదా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈవెన్ ప్రార్థన చేయడానికి కూడా మనకు అనేక భారాలు మన జీవితంలో ఉన్నాయండి, అనేక భారాలు, బాధ్యతలు మన జీవితంలో. అందుకని చెప్తున్నాడు, నీ భారాలను నీవు వహించడం కంటే, నీ భారాలను నీవు మోయడం కంటే, ఈ బరువులకు బాధ్యత నీవు వహించడం కంటే, నీ దేవుని మీద ఆ బరువును, నీ దేవుని మీద ఆ భారాన్ని నువ్వు వేయగలిగితే ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ విశ్వాసపు పోరాటంలో నీవు అత్యంత సులువుగా వెళ్ళిపోగలవన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. నిజమే, యుద్ధం చేసేవానికి గమనించండి, యుద్ధం చేసేవానికి అతనికి కావలసినటువంటి కత్తి కానీ, ఈటి కానీ, లేదా బాల్యము కానీ ఒక చేతిలోని, అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ డాలు మరొక చేతిలో తప్ప ఇక ఇతరత్ర ఏ సామాగ్రి అయినా ఉంటుందండి? యుద్ధము లేదా పోరాటము లేదా ఆ వారికి వెళ్ళేటువంటి సైనికుని శరీరానికి ఎలాంటి భారాలు ఉండవు. కేవలము అతని పోరాటానికి కావలసినటువంటి ఆయుధము తప్ప ఇక ఏ బాధ్యతను అతని జీవితంలో కలిగి ఉండడానికి ఆ యుద్ధానికి మరి వారిని పురమాయించినటువంటి వ్యక్తి అనుమతించరు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ 3, 4, 5 వచనాల్లో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలన నాతో శ్రమ అనుభవించు. సైనికుడు ఎవ్వడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే మనకి కిరీటం దొరకదు. ఎవడైనా యుద్ధానికి వెళ్ళేవాడు, సైనికుడైన వాడు పోరాడేటప్పుడు ఎవడు కూడా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. జీవన వ్యాపారం అనేది సైనికుని జీవితంలో ఒక పెద్ద పెనుభారం అన్నమాట అండి. జీవితానికి సంబంధించినటువంటి ఏ భారాన్ని, ఏ బరువును, ఏ బాధ్యతను వారి మీద పెట్టుకోరు. అంతెందుకు, వారికి కావలసినటువంటి థింగ్స్ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు తీసుకుని వెళ్ళరు. వాటిని మోయడానికి ఇంకొక వ్యక్తి ఉంటాడండి. ఆ సామాగ్రి దగ్గర కాపలా ఉండడానికి
ఒక సైనికుని పెడతారు, వీళ్ళంతా కూడా యుద్ధ భూమిలోనికి యుద్ధానికి వెళ్ళిపోతారు. వీరికి ఏమైనా కావాల్సి వచ్చిందనుకోండి, అక్కడ ఆపి వెనక్కి వచ్చి వాటిని తీసుకుని మళ్ళా వెళ్ళడం తప్ప, లేదంటే వారు అందించడం తప్ప ఏ ఒక్క సైనికుడు ఎలాంటి భారాన్ని భరించడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, చాలాసార్లు క్రీస్తు యేసు సైనికుని వలె విశ్వాసపు పోరాటంలో, ఈ ఆత్మీయ పరుగు పందెములు ముందుకు సాగుతున్న మనం ఈ నియమాన్ని పాటించకుండగా అంటే మన భారాన్ని ప్రభు మీద వేయకుండగా మన భారాన్ని మన మీదే పెట్టుకుని ఈ ఆత్మీయ పరుగులు ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈ ఆత్మీయ పరుగు పందెంలో మనం చాలాసార్లు వెనకబడుతున్నాం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చాలాసార్లు మనం ఓటమి అంచులోనికి వెళ్ళిపోతున్నాం. కనుకనే ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక చక్కటి సజెషన్ లేదా సలహాను జ్ఞానైన సొలొమోను ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఈ ఆత్మీయ పోరాటంలో పోరాడే ఒక సైనికుని, నీవు ఈ విశ్వాస పరుగు పందెములో పరుగు పెట్టే ఒక యోధనివి. ఇలాంటి నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నప్పటికీ ఖచ్చితంగా నీ గమ్యాన్ని చేరడంలో నీవు వెనకబడిపోతావు. ఖచ్చితంగా నీ యుద్ధంలో నీవు ఓడిపోయే ప్రమాదం ఉన్నది. కనుక నీ ప్రతి భారాన్ని నీ దేవుని మీద పెట్టు. అప్పుడు నీ ఉద్దేశాలు, భారముతో నీ ఉద్దేశాలు అప్పుడు కూడా ఈ పనుల భారము కానీ, లేదంటే ఈ బాధ్యతల భారము కానీ, ఈ లోక భారముతో ఎప్పుడు కూడా నీ ఉద్దేశాలు సఫలం కావు. నీ భారాన్ని దేవుని మీద పెట్టి, లేదా దానిని మోయగలిగిన, దానిని భరించగలిగినటువంటి నీ దేవుని మీద పెట్టి నువ్వు ముందుకు సాగితే ఖచ్చితంగా నీ ఉద్దేశాలు, నీవు అనుకున్న గోల్, నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యాన్ని నువ్వు ఈజీగా సులువుగా మరి సాగిపోగలవు, లేదంటే మరి చేరగలవన్న సంగతిని వాక్యానుసారంగా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ పరుగు పందెములు, ఈ ఆత్మీయ పోరాటంలో క్రీస్తు యేసును వెంబడిస్తున్నటువంటి నీవు నేను ఒకవేళ ఎలాంటి భారానైనా, అది పలానా అని చెప్పడం కాదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారం ఉండొచ్చు. ఎలాంటి భారాన్నైనా కలిగి నీవు తడబడుతూ అడుగులు వేస్తున్నావేమో, ఎలాంటి బరువునైనా మోస్తూ నీ ఆత్మీయ పరుగులు వెనకబడుతున్నావేమో ఆలోచించు. నీ కొరకు ఆయన నీకు సహాయం చేయడానికి, మన కొరకు సిలువను మోసినటువంటి విలువైనటువంటి రక్షకుడు మన కొరకున్నాడు. ఆయన మీద నీ భారాన్ని మోయి ఆయన పిలుపునిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు వస్తే, ఆయన దగ్గర నేర్చుకుంటే ఆయన కాడి చాలా సులువు, తేలికగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ భారమైనటువంటి జీవిత ప్రయాణంలో, ఈ దుర్భరమైనటువంటి బ్రతుకు పోరాటంలో ఒక విశ్వాసిగా నీవు యేసుక్రీస్తు రాక అనే గమ్యాన్ని చేరుకోవడానికి నీకు ప్రతిబంధకాలుగా, నీకు భారాలుగా, లేదంటే నీకు బరువులుగా పరిణమిస్తున్నటువంటి ప్రతి బాధ్యతను, బరువును దేవుని చిత్తమునకు, దేవుని కృపకు, దేవుని యొక్క మరి ఉద్దేశాలకు నీవు అప్పగించుకుని ముందుకు సాగితే కనుక ఖచ్చితంగా ఈ పరుగులో నీవు సక్సెస్ కాగలవు. ఈ పోరాటంలో ఖచ్చితంగా నీవు గమ్యాన్ని చేరగలవు అన్నటువంటి సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, నిజమే, ఆయన మన భారాన్ని మోసిన దేవుడు, మన భారాన్ని భరించిన దేవుడు. ఇశ్రాయేలు కాలం నుంచి కూడా ఆయన అంటున్నాడు, నేను నా ప్రజల భారాన్ని నేను మోసాను, వారిని మరి పక్షి తన రెక్కల మీద ఎక్కించుకుని మోసినట్లు నేను వారిని నడిపించాను. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారి యొక్క బరువులను నేను మోసాను. ఇవన్నీ కూడా ప్రభువు చెప్తున్నాడు. అన్నాడు ఇశ్రాయేలీయుల యొక్క భారాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క బరువును మోసిన దేవుడు మన ఆత్మీయ ప్రయాణంలో మన బరువును, మన భారాన్ని కూడా మోసిన వాడై ఉన్నాడు. ఆయన మన భారాన్ని, మన బరువును మోయుటకు సమర్థుడు. మన సమస్త భారాన్ని ఆయన వహించుటకు సమర్థుడు. ఇదే విషయాన్ని 53వ అధ్యాయం యెషయా గ్రంథం చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తుంది. అందులో ఒక 4-5 విషయాలు మనం ఆలోచన చేసి, లేదా ఒక 4 విషయాలు మనం ఆలోచన చేసి, ఆయన ఎలాగూ మన భారమును భరించేవాడై ఉన్నాడు, మన భారాన్ని భరించడానికి, వహించడానికి ఆయన క్యాపబుల్ పర్సన్గా మన జీవితంలో అనుగ్రహించబడ్డాడు. మనము తెలుసుకుని, నేర్చుకుని మన ప్రతి విధమైనటువంటి భారాన్ని ఆయన మీద వేసి ఈ ఆత్మీయ ప్రయాణంలో అలసిపోకుండా, ఆగిపోకుండా మనము జయకరంగా సాగిపోవడానికి సిద్ధపడదాం. ఇటు ప్రయాణంలో మొదటి అంశముగా 53వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. నిశ్చయముగా ఆయన మన రోగములను చాలండి, ఆయన మన భారాలను భరించేవాడు, మన సమస్యలను భరించేవాడు, మన బరువులను భరించేవాడు. ఎంత మాత్రము కూడా ఆయన మనల్ని అలిసిపోనిచ్చే దేవుడు కాదు. ఎంత మాత్రము కూడా ఆయన మనలను కృంగిపోచేసే దేవుడు కాదు. ఎంత మాత్రము కూడా మనము నిస్సహాయులుగా కూలబడిపోవడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. అందుకనే ప్రవక్త ఒక చక్కటి ప్రవచనము యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి, ఆయన ద్వారా మనకు లభించే గొప్ప విమోచన గురించి,
లేదా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ కృపను గురించి మాట్లాడుతూ, నిశ్చయముగా అంటే తిరుగు లేకుండా ఆయన మన రోగాన్ని ఏం చేశాడటండి, భరించాడు. ఇక్కడ రోగానికి వాడబడుతున్నటువంటి పదం గ్రీవ్స్ అన్నటువంటి పదాన్ని వాడుతుంటాడు. అంటే రోగం అంటే ఒక ఫిజికల్గా ఉన్నటువంటి సఫరింగ్ కాదు, అది వ్యసనమని, విచారమని, వ్యాకులమని జ్ఞాపకం చేస్తాడు. వ్యసనము, విచారము, వ్యాకులము నిజమే. చాలాసార్లు శారీరక రోగాల కంటే ప్రియులరా, శారీరక రోగాల కంటే మానసికంగాను ఆత్మీయంగాను ఉన్న రోగాలే మనకు ఎక్కువ ప్రమాదం కదండి. శారీరక రోగాలకు టాబ్లెట్ వేసుకుంటే మనకి నయం అవుతుంది. మానసిక పరమైన రోగాలకు, ఆత్మీయపరమైన రోగాలకు ఎన్ని మందులు వేసుకున్నా నయము కాదు. ప్రమాదకరమైన రోగం ఏదయ్యా అంటే నీ శరీరానికి వచ్చినటువంటి వ్యాధి కాదు, నీ శరీరానికి సంబంధించినటువంటి భౌతికపరమైనటువంటి బలహీనత కాదు. ఆయన దేని కొరకు మన రోగాలను భరించాడంటే మానసికంగా, ఆత్మీయంగా ఉన్నటువంటి మన వ్యసనాలు, మన విచారాలు, మన కలవరాలు, మన కలతలు, ఇవి మన ఆత్మీయ ప్రయాణములో ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి రోగాలుగా సంభవించాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని వెనుకపాటునకు గురి చేసే, లేదంటే మనము ప్రభు వైపునకు అడుగులు వేయడానికి అలసిపోజేసే భయంకరమైనటువంటి రుగ్మతులుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి మానసికమైన, ఆత్మీయపరమైనటువంటి విచారము, వ్యాకులము, కలవరము, కలతలు అనే ఈ రోగాలను ఆయన భరించాడట. నిజమే ప్రియులరా, యేసుక్రీస్తునందు ఈరోజు మనము కలతపడాల్సిన అవసరత లేదు. యేసుక్రీస్తునందు ఈరోజు మనం విచారపడాల్సిన అవసరత లేదు. యేసుక్రీస్తునందు ఈరోజు మనము వ్యాకులతకు గురి కావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మన పక్షంగా ఒక రక్షకుడు, ఒక విమోచకుడు నా మానసిక, ఆత్మీయపరమైనటువంటి వ్యసనాలను, రోగాలను, లేదంటే కలతలను, కలవరాలను తీసివేసినటువంటి గొప్ప విమోచకుడు మనకున్నాడు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే, ఇంకా నీవు నీ ఆత్మీయ జీవితంలో కలత పడుతున్నావా, వ్యసన పడుతున్నావా, విచారానికి లోనవుతున్నావా, ఈ రోగము చేత, ఈ బలహీనతల చేత, ఈ భారము చేత నీ ఆత్మీయ ప్రయాణంలో అడుగులు తడబడి నీవు ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరడములు అలసిపోతున్నావా? నీ కొరకు నా కొరకు కలువరి గిరి వరకు ఆయన సిలువను మోసి మన యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ రోగాల నిమిత్తమై ఆయన అలసి సొలసిన వాడై ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడి ఇట్టి చింతలు, వ్యసనాలు, వ్యాకులతలు కలిగిన మనల్ని ఆ అనుభవం నుంచి విడిపించాడు. మన రోగాన్ని భరించినటువంటి ఆయన తన స్వరూపాన్ని కోల్పోయిన సంగతి నీకు తెలియనా? ఇదే అధ్యాయంలో, అనగా 53వ అధ్యాయంలో యెషయా గ్రంథములో ఆ 2వ వచనం నుంచి కూడా ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. 2వ వచనము నుంచి, లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతునిగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనలని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇదంతా ఎందుకంటే ఇలాంటి తృణీకారం, ఇలాంటి స్వరూపము లేనటువంటి స్థితి, ఇలాంటి ఎండిన మొక్క వంటి సొగసైనను లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నిజానికి ఈ స్థితి మనది, ఈ బలహీనత మనది, ఈ రోగము మనది. మన ఆత్మీయ ప్రయాణంలో ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మన మీద ఉన్నటువంటి ఆ కాడిని, ఆ భారాన్ని, ఆ వ్యసనముల లేదా ఆ యొక్క విచారాల భారాన్ని ఆయన మోసుకుని ఆ మన రోగములను ఆయన భరించి మనకు కావలసిన విడుదలను కలుగు చేసినట్లుగా వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు అదే అధ్యాయం 10వ వచనంలో, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. ఇదంతా కూడా ఇష్టపూర్వకముగా జరిగినటువంటిది. మనము మోపితే ఆయన మోయలేదు, కానీ ఆయన మోసాడు కనుక మన భారాలు ఆయన మీద వేయబడ్డాయి. ఇది కలువరి గిరిలో మనకున్నటువంటి ఈ ఆత్మీయ, మానసిక రోగాలకు విడుదల కలుగు చేయడం కొరకు యేసుక్రీస్తునందు దేవుడు మనకు చేసిన ఒక గొప్ప సహాయము, ఉపకారము
అన్న సంగతిని లేఖనము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ మాటలు వింటున్న ప్రియులారా, మన భారాన్ని ఇంకా నీ ఒకవేళ ఆత్మీయ ప్రయాణంలో దేని కొరకు వ్యసనపడుతున్నావా, దేనిని బట్టు కలవరపడుతున్నావా, దేనిని బట్టు నీవు కలత చెందుతూ ఆత్మీయ ప్రయాణంలో వెనుకబడుతున్నావా, నీకున్న ప్రతి విధమైన వ్యాకులాన్ని, నీకున్న ప్రతి విధమైనటువంటి కలవరాన్ని, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యసనాన్ని ఆయన మీద వేసి నీవు నెమ్మది పొందాలని. ఎందుకంటే ఆయన నీ వ్యసన భారాన్ని లేదా నీ రోగముల భారాన్ని భరించుట కొరకు సిలువలో మన కొరకు బలియాగంగా సమర్పించబడ్డాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని కూడా చూద్దాం ప్రియులారా. అదే 53వ అధ్యాయం 12వ వచనపు 2వ భాగాన్ని చూద్దామండి. చివరి భాగం అన్నట్టండి. అతిక్రమములు చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఇక రెండవది, అనేకుల పాపమును భరించినవాడు. నిజమే, ఆయన మీద మన భారాన్ని వేస్తే ఆయన మోస్తాడని జ్ఞానైన సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఆయన మన రోగములను భరించినవాడు. రెండవదిగా, ఆయన మన పాపములను భరించుటకు బలిగా చేయబడినవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, అనేకుల పాపమును భరించుచు. నిజమే, ఆయన మన పాపములను భరించిన వానిగా ఉన్నాడు. ప్రియులరా, మన పాపమును మోయలేక ఆ పాపపు కాడి కింద మనము నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన మరణను చూచి జాలిపడి మన కొరకు ఆయన సిలువలో బలియాగంగా సమర్పించుకునడానికి మన పాపపు కాడిని ఆయన ఎత్తుకొని కలువరి గిరి వరకు నడిపించబడ్డాడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తాడు, పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశాను, పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశాను. లిటర్జికల్గా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పాపము అంటే ఏంటి, చాలా విషయాలు, చాలా నిర్వచనాలు పరిశుద్ధ గ్రంథంలో పాపానికి పలు రకాలైన డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ లిటరల్లీ పాపానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఈ డెఫినేషన్ ఆజ్ఞాతిక్రమము పాపం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞాతిక్రమం పాపం. నిజమే, ఆదాము కాలము నుంచి ఈనాటి వరకు ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తూ పాప భారమును వహిస్తున్నటువంటి మన కొరకు ఆయన ఆజ్ఞాతిక్రమము చేత పాపములో పడి ఉన్నటువంటి మనల్ని విమోచించుట కొరకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప విడుదలను కలుగు చేశాడు. అందుకని ఆయన పుట్టినప్పుడే, ఆయన పుట్టక పూర్వమే యేసేపునకు దేవదూత ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. మొదటి అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను రక్షకుడు. నిజమే, ఆయన మన పాపములను భరించువాడు. మన పాపముల నుంచి మనలను రక్షించుట కొరకు ఆయన రక్షకునిగా, విమోచకునిగా ఈ లోకంలో ఆయన రాక యొక్క ఉద్దేశమే మన పాప భారాన్ని మోయడం. ఆయన రాక మన పాపముల నుంచి మనల్ని విడిపించడం. ఆయన రాక యొక్క ఉద్దేశమే మన పాపముల నుంచి మనలను రక్షించి క్షమించడం. ఆయన ప్రధాన యాజకునిగా మన పాపములను భరించాడు అన్న సంగతిని హెబ్రీ పత్రికలు 9వ అధ్యాయము 28వ వచనంలో కూడా జ్ఞాపకం చేయబడుతుందండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. అలాగుననే అనేకుల పాపమును భరించుటకు క్రీస్తు కూడా ఒక్కసారి. అంతకు పూర్వం అటండి ప్రతి పాపానికి ఒక వెల ఉండేదటండి. అంతకు పూర్వము ప్రతి పాప భారాన్ని దించుకోవడానికి ఒక బలి ఉండేది. ఆ పాపము యొక్క తీవ్రతను బట్టి, ఆ పాపము చేసిన వారి యొక్క స్టేటస్ని బట్టి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి బలి. పక్షులలో, పశువులలో నిర్దోషమైన వాటిని ఆయా పాపమునకు పరిహారముగా పాప పరిహారార్థ బలులు అనేవి అర్పించడం జరిగేవి. దీని యొక్క స్పాన్ టైం ఎంతంటే ఆ పాపము పరిహరించబడే వరకు. మళ్ళీ ఇంకో పాపం చేశాడు అనుకోండి, ఆ పాపం నిమిత్తమే మళ్ళా ఇంకో బలి. ఇంకో పాపం చేశాడు అనుకోండి, అసలు పాప భారం కంటే ఆర్థిక భారం ఎక్కువైపోయింది వీళ్ళ మీద. పాపము చేసినటువంటి భారం కంటే అది భౌతికంగా తెలియదు కదా, అది దాని ఫలితము ముగింపులో ఉంటుంది. పాప భారము కంటే వారి జీవితంలో ఈ బలులు అర్పించే క్రమంలో ఆర్థిక భారము ఎక్కువైపోయేది. ఇలాంటి సమయంలో మన పాప భారము కొరకు అనేకులను
పాపము నుంచి విడిపించడం కొరకు, అనేకుల భారము పాప భారము భరించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి బలిగా అర్పించబడ్డారు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. నిజమే ప్రియులారా, ఈరోజు ఇంత రిలాక్స్డ్గా మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఇంత తేలికగా, ఇంత స్వాతంత్రత కలిగి మనం కూర్చున్నామంటే ప్రియులారా, యేసుక్రీస్తునందు దేవుడు మన పాప భారాన్ని కొట్టివేశాడు. మన పాపముల భారము యావత్తు ఆయన భరించాడు కనుక ఈరోజు మనం తేలిగ్గా ఉన్నాం. ఈరోజు సులువుగా స్వతంత్రత కలిగి ఆయనను ఆరాధించుకోగలుగుతున్నాం. యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఆయనను చూచి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకును దేవుని గొర్రెపిల్ల. ఒక జాతి యొక్క పాపాన్ని, ఒక దేశం యొక్క పాపాన్ని, లేదంటే ఒక తెగ యొక్క పాపాన్ని, లేదంటే తన జనాంగం యొక్క పాపాన్ని మోసుకోవడానికి కాదండి. యేసుక్రీస్తు ప్రభువని ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపనని ఎవడు నమ్ముతాడు, వాడు యేసుక్రీస్తునందు పాపములు విమోచించబడిన వాడై రక్షించబడతాడు. ఆయన ప్రతి ఒక్కరి పాపముల కొరకు గొర్రెపిల్లగా ఆయన బలిగా సమర్పించబడ్డాడు. కనుక హెబ్రీ పత్రికలు 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నటువంటి ఆ 2వ భారం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తను దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్నటువంటి పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తుతాం. కనుక ఈరోజు పాప భారము యొక్క బాధ మన జీవితంలో లేకుండగా యేసుక్రీస్తునందు దేవుడు గొప్ప విడుదల కలుగు చేశాడు. ఆయన మన రోగములను, మానసికంగా ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రతి విధమైన చింతను, రోగాన్ని, వ్యసనాన్ని భరించాడు. అలాగే మన యొక్క పాప భారములను గొర్రెపిల్లగా మోసుకుని పోయి మనకు కావలసిన గొప్ప విడుదల, ఈరోజు రక్షణ, విమోచన కూడా దయచేశాడు. కనుక మరల సులువుగా చిక్కులు పెట్టి పాపములు పడకుండగా విలువైనటువంటి ఆయన పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన మనం స్వతంత్రత కలిగి ఆ స్వతంత్రతను తిరిగి పాపపు కాడి కింద మనము కోల్పోకుండగా యేసుక్రీస్తు రాక వరకు మనము ఆ పాప భారమును విడిచిన వారమై సులువుగా క్రీస్తు కొరకు సాగిపోవడానికి సిద్ధపడాలని వాక్యానుసారంగా మనం చేస్తున్నాం. ఇక 3వ రక భారం మనం చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనపు 3వ లైన్ చూద్దామండి. 3వ లైన్, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. నిజమే, శిక్ష అనేది చాలా పెద్ద భారం అండి. దీనిని దండన అని కూడా అనొచ్చు. శిక్ష అంటే తప్పులకు విధించే శిక్ష లేదా దండన. మనము చేసినటువంటి తప్పిదాలకు మనము శిక్షించబడిన వారమై ఉండగా, ఒక రకమైన శిక్ష కాదండి. ఆయన శిలువ ప్రయాణములో ఏ రకమైతే శిక్షలు పొందాడో అవన్నీ కూడా ఎవరి అండి? మనవి. ఆయన కొరడాలతో కొట్టబడడం, రెల్లుతో కొట్టబడడం, చేతులతో గుద్దబడడం, తన్నబడడం, ఈడ్చివేయబడడం, ముళ్ళకిరటంతో మొత్తబడడం, శిలువలో మేకులు దిగకొట్టబడడం, బల్లెముతో పోటు పొడవబడడం, ఇవన్నీ కూడా ప్రియులారా మన కొరకైనటువంటి శిక్షలు, మనము భరించాల్సినటువంటి భారమైనటువంటి కఠినమైనటువంటి దండనలు, శిక్షలు. నిజమే, పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా పాపం చేస్తే, ఎవడైనా తప్పిదం చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శిక్ష. కొన్ని జీవితాంతము మచ్చలా మిగిలిపోయే బాధాకరమైనటువంటి శిక్షలు అయితే, కొన్ని జీవితాన్ని పోగొట్టుకునే రాళ్లతో కొట్టి చంపేసే శిక్షలు. ఇవన్నీ కూడా క్రమము తప్పిన లేదా తప్పు చేసిన దేవుని ప్రజలకు విధించబడినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షలుగా కనబడుతున్నాయి. ఈరోజు ఈ ఆధునిక క్రైస్తవ జీవితంలో క్రీస్తు వారి యొక్క నామములో రక్షించబడినటువంటి ఏ ఒక్క క్రైస్తవునికైనా ఈ శిక్షలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఇవన్నీ మన పక్షంగా, ఈ శిక్షలన్నీ కూడా, ఈ శిక్షణ భారము, ఈ దండన భారము, ఈ దెబ్బలు తినే భారము, ఈ పనిష్మెంట్ అనే భారాన్ని మన పక్షంగా ఎవరు భరించారండి? మనము పొందాల్సిన కొరడా దెబ్బలు ఆయన తిన్నారు. మనము పెట్టుకోవాల్సిన మొండ్ల కిరీటము ఆయన పెట్టుకున్నారు. మనము తినాల్సినటువంటి గుద్దులు, తన్నులు, లేదంటే ఏట్వా పడడము, ఇవన్నీ కూడా మన పక్షంగా ఆయన పొందాడు. మన మీద పడిన ఈ భారాన్ని, మన మీద పడినటువంటి దండన భారాన్ని, మన మీద పడినటువంటి ఈ శిక్షా భారాన్ని
మన మీద పడినటువంటి ఈ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి దుర్గతిని దేవుడు మన పక్షంగా తాను మోశాడు. అందుకనే రోమపత్రికలో చక్కటి మాట 8వ అధ్యాయం మొదటి 4 వచనాలలో, కాగా క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు, శిక్షల భారం ఏది కూడా లేదటండి. యేసుక్రీస్తునందున్న వానికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వానికి, యేసుక్రీస్తునందు రక్షణ అనుభవంలోనికి నడిపించబడిన వానికి ఏ శిక్షా విధియు, ఏ శిక్ష, కంప్లీట్గా ఆ శిక్ష యొక్క పత్రాన్ని, కొలసీ పత్రికలు 3వ అధ్యాయం చదువుతాం కదా 15వ వచనంలో, ఆ శిక్ష యొక్క పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి బాహాటముగా దానిని ప్రదర్శించాడు. అంటే ఇక మీదట ఈ శిక్షాపత్రము కొట్టివేయబడింది కనుక మనము విడుదల పొందిన వారం, విమోచించబడిన వారం, క్షమించబడిన వారం. నిజమే, మన యొక్క ప్రతి విధమైనటువంటి అతిక్రమాలకు శిక్షణ మనం భరించాల్సిన వారం అయినప్పుడు యేసుక్రీస్తునందు దేవుడు మన కొరకు ఆయనను శిక్షించి మన శిక్షల యొక్క కాడి నుంచి, మన శిక్షల యొక్క భారము నుంచి ఆయన మనల్ని విడిపించాడు. చదవండి 8వ అధ్యాయం మొదటి నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని దేవుడు చేశాను. శరీరము నశింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మన శరీరమందు వహించాల్సిన ఈ శిక్ష భారం, మన శరీరమందు వహించాల్సినటువంటి ఈ దండన భారం, ఈ దెబ్బలు, ఈ కొరడాలు, ఇవన్నీ కూడా దేవుడు తన కుమారునికి పాప శరీరకర్మతో పంపించి తన కుమారుని శరీరమందు శిక్షను విధించాడు. కనుక గమనించండి, మన రోగముల భారము ఆయన భరించాడు, మన పాపముల భారము ఆయన భరించాడు. మన యొక్క శిక్ష దండన భారాన్ని, మనం చేసిన తప్పులకు దండన భారాన్ని ఆయన భరించాడు. ఇక 4వదిగా అదే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం చూద్దామండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును, చాలండి, యెహోవా మన అందరి దోషమును, మన దోష భారమును ఆయన భరించాడు. ఇనిక్విటీ, దోషము అంటే అక్రమము, అన్యాయము, దుర్మార్గం. దోషము అంటే అక్రమము, అన్యాయము, దుర్మార్గం. దేవుడు మనందరి దోష భారమును ఆయన మీద వేశాడు. మన దోషములను మోసుకుని ఒక గొర్రె పిల్లగా ఆయనను సిలువలో బలిగా సమర్పించినట్లు మనము చూస్తున్నాం. ఇదే విషయాన్ని ఆ 12వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. 4వ లైన్ మనం చూస్తే కనుక, అతిక్రమములు చేయవారిలో దోషము అంటే అక్రమము. ఆయన అక్రమము చేసినటువంటి ఆ దొంగల నడుమ మనం ఉండాల్సినటువంటి ఆ స్థానములు, మనం ఉండాల్సినటువంటి ఆ స్థితిలో, మనం ఉండాల్సినటువంటి ఆ ప్లేస్లో ప్రియ విశ్వాసులారా మన పక్షంగా ఆయనను నిలిపినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, ఆయన మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. గమనించండి, పిలాతు యొక్క తీర్పులో కానీ, లేదంటే హేరోదు యొక్క తీర్పులో కానీ, లేదంటే పిలాతు భార్య చెప్పిన మాటల్లో కానీ, లేదంటే శతాధిపతి మాటల్లో కానీ, వాటి సారాంశం మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు ఏ దోషము లేదని క్లియర్గా చెప్పారు. ఈవెన్ ఆయనను సిలువ శిక్షకు అప్పగించినటువంటి పరిసయ్యులకు శాస్త్రులకు కూడా తెలుసు ఆయన యందు ఏ తప్పిదము, ఏ దోషము లేదని. చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది. హేరోదు చెప్పాడు, పిలాతు భార్య చెప్పింది, పిలాతు చెప్పాడు, ఆ శతాధిపతి కూడా జరిగిన సంగతులన్నీ చూచి ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన యందు ఏ దోషమును లేదు. ఒక దోషము లేని వ్యక్తి నింగికి నేలకు నడుమ దోషమూర్తిగా వేలాడబడ్డానికి కారణం ఏంటంటే, నీవు నేను చేసిన ప్రతి దోషము, మన దోషమును మన మీద మోపక, మన దోషభారమును మన మీద విడిచిపెట్టక
ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తు మీద వేశాడు. కారణం, రీజన్ 53వ అధ్యాయం 11వ వచనం, 53వ అధ్యాయం 11వ వచనపు 2వ భాగం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను, మనందరిని నిర్దోషులుగా చేయడం కొరకు, మనందరిని దోషము లేని వారిగా చేయడం కొరకు, మనందరి దోషముల పరిహారం కొరకు ఆయన దోషమూర్తిగా, దోషములను భరించినటువంటి వ్యక్తిగా శిలువలో బలయ్యాడు. గమనించండి, నిజమే, మన మీద ఒక మూట ఉందనుకోండి, పక్కనోడి మీద వేస్తాం. ఆర్థిక భారం ఉందనుకోండి, ఇంట్లో ఎవరొకరు సభ్యుని సలహా తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనము షిఫ్ట్ చేసుకోగలిగినవి. ఈ భారాలన్నీ కూడా కుటుంబ భారమైన, ఆర్థిక భారమైన, అనారోగ్య భారమైన, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర భారాలు, వాటిని షేర్ చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులు మనకి ఉంటారు. అవి తాత్కాలికమైనవి. కానీ నా జీవితంలో మన ఆత్మీయ మానసిక రోగాల భారాన్ని ఎవరు వహిస్తారు? మన పాప భారాన్ని ఎవరు మోస్తారు? నా బదులు నీవు ఒక 6 నెలలు జైల్లో ఉండమంటే ఎవరైనా ఉంటారా? నా బదులు నీవు ఉరికమ్మం ఎక్కమంటే ఎవరైనా ఎక్కుతారా? నా బదులు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించమంటే ఎవరైనా అనుభవిస్తారా? ఎవరు అనుభవించారు. ఒకవేళ ఆర్థిక భారం అయితే 1,00,000 రూపాయలు సహాయం చేస్తారు. కుటుంబ భారం అయితే ఏదో ఒక సలహా సంప్రదింపులతో గట్టును పడేస్తారు. కానీ ఈ శారీరక, మానసిక, ఆత్మీయ రోగ భారాలను, పాప భారాన్ని, దండన భారాన్ని, ఈ దోష భారాలను ఎవడు మోస్తాడు? ఎవడు మోయలేడు. అందుకని ఇలాంటి కాడి కింద నలిగిపోతున్నటువంటి నన్ను ఆయన ప్రేమ చేత, ఆయన జాలి చేత, ఆయన తాళమి చేత తన కుమారుని యందు విడుదల కలుగు చేశాడు. ఈ భారాలన్నిటినీ కూడా, అనగా మన రోగముల భారమును, మన పాపముల భారమును, మన దండన శిక్షా భారాన్ని, మన దోష భారాన్ని తన కుమారుడి మీద వేసి మనలను స్వతంత్రులుగా చేశాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక భారం కూడా కీర్తనల గ్రంథములు మనం చూస్తాం. 68వ అధ్యాయము 19వ వచనం చూస్తే కనుక, 68వ సంకీర్తన 19వ చరణం, అనుదినము ఆయన మా భారమును, డైలీ లోడ్స్ అంటాడండి. ఎవ్రీడే మన యొక్క దైనందిన జీవితంలో రెగ్యులర్గా కొన్ని లోడ్స్ మన మీద పడతా ఉంటాయండి. వాక్యం ఏం చెప్తుంది కీర్తనాకరణ ద్వారా? ఆ డైలీ లోడ్స్, అనుదిన భారాన్ని కూడా ఏం చేస్తున్నాడండి? నిజమే, ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. అయితే అక్కడి నుంచి కూడా మన యొక్క ఈ అపరాధ భారముల క్రమం ఆగిపోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి దినము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోతున్నాం. క్రీస్తు యేసులో మనకు కలిగినటువంటి గొప్ప కృప ఏంటంటే, ఆయన వైపు తిరిగి ప్రభువా క్షమించమంటే ఆయన ప్రతిదినము మన భారాన్ని మోస్తూ దేవుని ఎదుట విజ్ఞాపన చేయొచ్చు. ఆయన మన అనుదిన భారము మోయువనిగా మన జీవితంలో కనబడుతున్నాడు. కనుక ఇలాంటి భారములు మోసే ఒక బాధ్యత కలిగిన దేవుడు మనకున్నాడు. ఇలాంటి మన బరువులను మోసి మనలను స్వతంత్రులుగాను, మనల్ని నిమ్మలింపచేసే ఒక సహాయకర్త, లేదంటే ఒక రక్షకుడు, ఒక హెల్పర్ మన జీవితములు అనుగ్రహించబడ్డాడు. కనుక మనము ఏ భారమునకు, ఏ యొక్క బరువుకు బాధపడక, చింతపడక, మన పనుల భారం అన్నిటినీ కూడా ఆయన మీద వేయగలిగితే అప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన ఉద్దేశాలు సఫలమవుతాయి. కొందరు అంటారు, నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నానండి. భారం, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. నేను కొంతమంది అంటారు, అయ్యా నేను సరిగా చర్చికి రాలేకపోతున్నానండి. కారణం వ్యక్తిగతమైనటువంటి భారాలు. వీటన్నిటి విషయంలో దేవుడు గొప్ప విమోచన కలుగు చేశాడు. నీ భారాలన్నీ నా మీదవై. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, లేదంటే రేపటి దినము గురించినటువంటి చింత, లేదంటే మరొక రకమైనటువంటి భారం, ఈ భారాలన్నింటినీ కూడా నీవు దేవుని మీద వేయగలిగితే ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు. అలా కాకుండా ఈ భారాన్ని నువ్వు మోస్తే కనుక అది నీ జీవితంలో ప్రమాదంగా పరిణమించి ఆత్మీయ ప్రమాదాలు నీ జీవితంలో ఏర్పడతాయి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందామండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు, చాలండి, ఇది అబ్రహాము యొక్క విశ్వాస ప్రయాణంలో మొట్టమొదట తగిలిన పెద్ద ఎదురు దెబ్బ అనమాట. అతడు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళడానికి కారణం,
అతడు దేవుడు చూపించినటువంటి ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు కరువు వచ్చిందట అండి. మామూలు కరువు కాదు, ఆ కరువు బ్రతకడానికి విపరీతమైనటువంటి భారంగా మారిపోయింది. చచ్చిపోతానేమో అన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ కరువు భారాన్ని భరించలేక అబ్రాము ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదేమిటంటే కరువు లేనటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి అని. పిలిచింది ఎవరు? దేవుడు. దేవుడు పిలిచినటువంటి, దేవుని చేత పిలువబడినటువంటి దేవుడు పిలిస్తే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి అబ్రాము ఆ రోజు తన యొక్క జీవితంలో ఏర్పడిన ఒక భారము నిమిత్తమై దేవుని దగ్గర కనిపెట్టలేకపోయాడు. అయ్యా, నీవు పిలిచినటువంటి ప్రదేశంలో నేను కాపురం ఉన్నాను, నీవు ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో నేను నివసిస్తున్నాను. ఇప్పుడు నీవు ఉండమన్న చోట నాకు బతకలేనటువంటి కరువు భారం వచ్చింది. నీవు చూపించినటువంటి స్థలములో నా దినములు గడపడానికి నాకు చాలా కష్టంగా ఉంది. నీవే రమ్మన్నావు కదా ఇక్కడికి, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని ఒక్క ప్రార్థన కూడా అబ్రాహాం చేసినట్లు కనిపించటం లేదు. ఓన్ డెసిషన్. చాలాసార్లు ప్రియులారా, నీ జీవితంలో భారాలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి. ఆ భారాలను బరువులను భరించలేక నీ సొంత డెసిషన్స్ తీసుకొని, నేను ఈ భారంలో ప్రార్థన చేయలేను, నేను ఈ భారంలో చర్చికి వెళ్ళలేను, నేను ఈ భారంలో పరిచర్య చేయలేను, నేను ఈ భారంలో ప్రభువును వెంబడించలేను, ఈ భారంలో విశ్వాసాన్ని కొనసాగించలేను అని నీవు దేవుని యొక్క పిలుపు నుంచి బయటకు వచ్చేస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం కాదు, భారము పోదు, అది ఇంకా శాపంగా మారిపోతుంది. అబ్రాహాం అలాగే వచ్చాడండి. దేవుని పిలుపు నుంచి, దేవుని చిత్తము నుంచి కరువు భారంగా ఉందని అతను అనుకున్నవాడే ఐగుప్తు దేశానికి, దేవుడు చెప్పని ప్రదేశానికి, దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ అబద్ధం ఆడుతున్నాడు, భార్యతో అబద్ధం ఆడిస్తున్నాడు. తన భార్య పొరుగువాని యొక్క అంతఃపురములో తీసుకుని వెళ్ళబడింది. ఇవన్నీ చాలా దుఃఖకరమైన, అవమానకరమైన, వేదనాభరితమైనటువంటి ఒక గొప్ప స్ట్రగుల్ అనమాట అండి. అబ్రహాం యొక్క విశ్వాస ప్రయాణంలో తొలినాళ్లలో అబ్రహాము చాలా గొప్ప స్ట్రగుల్కు లోనయ్యాడు. అతని భౌతికపరమైన కరువు కంటే మానసికపరమైన సంఘర్షణ ఈ అనుభవంలో చాలా కనబడుతున్నాడు. అది అతనికి మాత్రమే కాదండి, ఆ కారణం చేత అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూసివేయబడింది. ప్రియులరా, నీ భారాలు నీకు మాత్రమే కాదు, ఆ భారాలలో నీవు తీసుకునే రాంగ్ డెసిషన్స్ లేదా ఓన్ డెసిషన్స్ ఎదుటి వారికి కూడా అవి ఏమవుతాయంటే హానికరంగా మారిపోతాయి. కనుక నీ భారాలు మోయడానికి ఆయన ఉన్నాడు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నీ బరువులు మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. అలాంటి నమ్మదగిన దేవుడిని విడిచిపెట్టి నాకు భారంగా ఉందండి అని ప్రభువును వెంబడించడం మానేస్తే, నేను చాలా బరువుగా ఉన్నదండి నా జీవితం అని ఆయన పిలుపును మరిచిపోతే నీ జీవితము ఆత్మీయ ప్రమాదాలకు లోనై నీవు ఆధ్యాత్మిక భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జ్ఞాపకం చేసుకో. అబ్రాహాము జీవితంలో ఒక గొప్ప పాఠము ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నిజమే, చాలా రకాలైన భారాలు ఉన్నాయి, చాలా రకాలైన బరువులు ఉన్నాయి. ఇవి మోస్తూ నీ ఆత్మీయ జీవితంలో నీవు అడుగులు వేయలేక తడబడిపోతున్నావు, నిలబడిపోతున్నావు. వాక్యం ఏం చెప్తుందంటే నిన్నెవడు మోయమన్నాడు, నిన్నెవడు తడబడమన్నాడు. ఆయన నీకు ఒక గొప్ప ఇన్విటేషన్ ఇస్తున్నాడు. భారం మోసుకుంటున్నావా, నా ఎద్దుకు రా, ఆ భారాన్ని నా మీద వేసే నేను మోస్తాను. నేను పిలిచిన వాడు, నీకు వాగ్దానం చేసిన వాడు, నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కదా. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెళుతున్న దేవుడు ఆయనలో సమస్తము నీకు ఎందుకు అనుగ్రహించడు? ఆ భారములోని విశ్వాసాన్ని పోగొట్టుకోక, ఈ ప్రయాణములో నీ యొక్క ఆత్మీయతను కోల్పోకుండగా నీవు దేవుని వైపు చూస్తే నీకున్న కరువు భారము, నీకున్న ఆర్థిక భారం, నీకున్నటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ, కుటుంబ ప్రతి విధమైనటువంటి భారము నుంచి ఆయన నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో ఇంకొక సంఘటన చూస్తే నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో యోసేపును ఎరుగని కొత్త రాజు వచ్చి వారి మీద వెట్టి చాకిరి అనే బానిసత్వపు భారాన్ని పెట్టేశాడు. ఈ భారము ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఘోరంగా మారిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు చాలా మంచి లైఫ్ను అనుభవించారు. యోసేపు పేరు చెప్పుకున్న ఇశ్రాయేలు చాలా లగ్జూరియస్గా బ్రతికారు. అలాంటి స్థితిలో యోసేపును ఎరిగిన కొత్త రాజు వచ్చి వారిని చాలా ఇబ్బందులు పాలు చేశాడు. ఎలాంటి మెటీరియల్ ఇవ్వకుండా పనులు చేయించుకున్నాడు, పట్టణాలు కట్టించుకున్నాడు. ఒక రకంగా వెట్టి చాకిరి ఇక్కడ రాయబడుతుంది 11వ వచనంలో. వెట్టి చాకిరి వలన వారి జీవితంలో ఆ దాస్యపు భారము చాలా ఎక్కువైపోయింది. అలాంటి స్థితిలో వారు బరువులు మోయలేక నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుని యొక్క మాటను బట్టి చూస్తే మోషేతో మాట్లాడుతున్నప్పుడు
దేవుని యొక్క మాట ఆ 7-8 వచనాల్లో మనం చూస్తామండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని చూసి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. చాలండి. ఇశ్రాయేలు యుద్ధం చేసి ఐగుప్తులను అంతం చేయలేరా? ఎవడైనా నిన్ను కొడితే ఊరుకుంటావా? ఎవడైనా తిడితే తిట్టకుండా ఊరుకుంటావా? ఎవడైనా నీ ఆస్తి లాగేసుకుంటే నిశ్చేషుడని నిలిచిపోతావా? వెంటనే రెస్పాండ్ అవుతావు కదా. కొడితే 2 కొడతావు, లాగేసుకుంటే 2 లాగేసుకుంటావు, తిడితే 10 తిడతావు. ఇశ్రాయేలుగా చేత కదా. ఇశ్రాయేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం. ఐగుప్తు ఫరో ఎందుకు భయపడిపోయాడంటే, వీరు మనకంటే ఎక్కువైపోయారు. అంటే ఎక్కువైపోయినటువంటి జనాంగం ఐగుప్తీయులతో యుద్ధం చేసి రాజ్యాన్ని లాక్కోలేరా? తిరుగుబాటు చేసి వారు అక్కడ స్వతంత్రతను పొందలేదు. ఏం చేశారంటే, ఆ బానిసత్వం నుంచి తమ బానిసత్వపు బరువులను తీసివేయగలిగిన, ఆ దాస్యము నుంచి తమ దాస్యపు శృంఖలాలను తెంచివేయగలిగినటువంటి దేవునికి మొరపెట్టారు. అందుకు దేవుడు దిగొచ్చాడండి. ఇక తాము చూస్తున్న ఐగుప్తీయులను మరి ఎన్నడూ చూడకుండా ఇశ్రాయేలీయులు ఎదుట ఐగుప్తీయులను సర్వనాశనం చేశాడు. నీ భారాన్ని దేవునికి అప్పగించుకుంటే, నీ భారం నీ కళ్ళ ముందు కనిపించకుండా ఆయన స్మాష్ చేసేస్తాడు. నీ బరువు మరలా నీవు అనుభవించకుండా పూర్తిగా నీ నుంచి దానిని లిఫ్ట్ చేసేస్తాడు. కనుక అబ్రాహాము నుంచి నేర్చుకోవాల్సిన పాఠము, నీ సొంత డెసిషన్స్ తీసుకోవద్దు. నీ బరువు, నీ బాధ్యతను మోయడంలో, నేను మోయలేకపోతున్నాను ప్రభా, నేను రాలేను ప్రభా, నేను వెంబడించలేను ప్రభా అని విశ్వాస ప్రయాణములో వెనుతిరిగితే కనుక, ఒక సైనికుడు వెనుతిరిగితే వెన్నులో కత్తి దిగినట్టు, ఒక విశ్వాస పోరాటములో ఆత్మీయ సైనికులుగా ఉన్నటువంటి నీవు నేను వెనుతిరిగితే ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. ఇశ్రాయేలీయులు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నువ్వు ఎంత భారాన్ని మోస్తున్నా భారపు కాడిని విడిపించి నిన్ను కనానుకు నడిపించగలిగిన నీ దేవుని తట్టు, నీ భారకరమైన అనుభవాలలో నీవు తిరగాల్సినటువంటి అవసరత కలిగిన వ్యక్తిగా ఉన్నావు. మోషే ద్వారా కూడా ఇంకొక పాఠాన్ని చూద్దాం. సంఖ్య 11, 11, 12. సంఖ్యాకాండము 11, 12 వచనాలు చూస్తే, మోషే, ఇంత భారాన్ని నా మీద ఎందుకు పెట్టావయ్యా? ఈ జనులను నేనేమన్నా గర్భాన మోసి కన్నానా? ఒకడంటాడు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవంటాడు. ఇంకోటి అంటాడు, నాకు ఆహారం లేదంటాడు. ఇంకోటి అంటాడు, నాకు మంచినీళ్ళు లేవంటాడు. ఇంకోటి అంటాడు, నాకు మాంసం లేదంటాడు. ఎందుకు వచ్చిన భారం నాకు ఇది? ఎందుకు వచ్చిన బాధ్యత ఇది? నాకు అవసరమా ఇది? ఎక్కడో మిథ్యానులో నా మామ మందలు మేపుకుంటూ నా భార్య పిల్లలతో సుఖంగా సంతోషంగా జీవిస్తున్నటువంటి నన్ను తీసుకొచ్చి ఈ మాట వినని ఇశ్రాయేలీయులతో నన్ను నరకం చూపిస్తున్నావు కదా. అనుక్షణము అనుదినము సనుగుతూ తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ ప్రజల భారాన్ని నేను ఒక్కడిని మోయలేకపోతున్నాను ప్రభా అన్నాడు. నీవేం మోయొద్దు కానీ వారందరినీ సమకూర్చు అన్నాడు. మొరపెట్టినప్పుడు ఎలాంటి సలహాలు దేవుడిస్తాడు చూడండి. నిజమే, మొరపెట్టినప్పుడు మన భారాలు మోస్తున్నప్పుడు, బరువులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని చూడాలా. ఎందుకంటే ఆయన గొప్ప కౌన్సిలర్. మనకి ఆయనను మించినటువంటి కౌన్సిలర్ ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయనను మించినటువంటి సహాయకుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మన సమస్యకు సూటబుల్ హెల్ప్, సూటబుల్ సొల్యూషన్ ఆయన తప్ప ఇంకెవరు కూడా ఇవ్వలేరు. అలాంటి ప్రార్థన చేసినటువంటి మోషేకు సమకూర్చు అని చెప్పి, నేను రేపటి దినము నీ సమయానికి నేను మాంసాన్ని ఇస్తానన్నాడు. అలాగే తూర్పు గాలిని రప్పించి ఇసుక రేణువులంత విస్తారంగా పూరేళ్లను కురిపించాడు. అమ్మయ్య, భారం తీరిపోయింది అనుకున్నాడు. కానీ ఇంకో భారం వచ్చింది. అదేంటంటే, ఒక్కొక్కడు ఎంత కూర్చుకున్నాడటండి? తక్కువ అనుకుంటే, లీస్ట్ అనుకుంటే 100 తూములు కూర్చుకున్నారట. 100 తూములు కూర్చుకున్నారట. నిజమే, చాలాసార్లు తిండి భారం కూడా ఉంటుంది మనకి. తిండి భారం కూడా ఉంటుంది. ఏ భారం అండి? తిండి భారం. ఒక పూట మాంసం లేకపోతే కడుపు బరువెక్కిపోద్ది. రెండో పూట ఖచ్చితంగా హోటల్కి వెళ్ళిపోయి తెచ్చేసుకోవాలి. అయ్యి బాబాయ్, 40 తినాలండి, ఎవడు ఉండమన్నాడు నిన్ను? తినేయి, జాయింట్లు తినే, పలావులు తినే, ఏమైనా తినే, ఎవడు ఉండమన్నాడు? అంత భారాన్ని ఫీల్ కాకు. మరి పళ్ళల్లో మాంసం ఉంటుండగానటండి
పళ్ళల్లో మాంసం ఉంటుండగా అక్కడ ఒక పెద్ద విపత్తు జరిగిపోయింది. ఆ ప్రాంతానికి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టారు. నిజమే, మోషేది ఒక భారం, ఇశ్రాయేలీలది ఇంకో భారం. నీ భారం ఏదైనా మోసేది దేవుడే. కానీ ఆ భారము నీకు మరణకరంగా పరిణమించకుండా నువ్వు జాగ్రత్త చూసుకో. ఆ భారము నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేయకుండా నువ్వు చాలా జాగ్రత్త వహించు. మోషే దేవుని వైపు చూచాడు, ఇశ్రాయేలీయులు దేని వైపు చూచారు? మాంసము వైపు చూచాడు. దేవుని వైపు చూసినటువంటి మోషేకు ఆ భారం నుంచి విడుదల కలిగింది. మాంసం వైపు చూసినటువంటి ఇశ్రాయేలీయులకు కొత్త భారం వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక చావును చూశారు, ప్రతి ఇంట్లో ఒక దుఃఖాన్ని చూశారు. అందుకని అంటున్నాడు, నీ భారం నీ మీద పెట్టుకోకు, దేవుని మీద వేసేయి. నీ శారీరక పరమైనటువంటి భారాలా, మానసిక పరమైన భారాలా, ఉద్యోగ భారమా, ఇంట్లో భారమా, ఇంకా ఎలాంటి భారం కలిగి ఉన్నావో తెలియదు. కానీ ప్రియ విశ్వాసి, నీ భారాన్ని నీ దేవుని మీద వేయి. ఖచ్చితంగా ఆయన నీ ఉద్దేశాలు సఫలం చేయడం మాత్రమే కాదు, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నప్పుడు అటండి, సర్వజీవుల కన్నులు ఆయన వైపు ఎందుకు చూస్తాయి? ఒక్కొక్క జీవికి ఒక్కొక్క భారం ఉంది, ఒక్కో జీవికి ఒక్కొక్క బరువు ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారములో సర్వజీవుల కన్నులు ఏం చేయాలటండి? దేవుని వైపు చూడాలి. అప్పుడు ఆయన మన ప్రతి కోరికను తృప్తిపరుస్తాడటండి. ప్రతి కోరికను తృప్తిపరుస్తాడు. ఆయన మన ప్రతి భారానికి చాలిన దేవుడు, సరిపోయినటువంటి దేవుడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. అందుకని ఒక చక్కటి సొల్యూషన్ జ్ఞాపకం చేస్తాడు. మార్త, నేను పరుల భారము భరించలేకున్నానని ప్రభు దగ్గరకు వస్తే, మార్తా మార్తా, నీవు అనేక పనులను పెట్టుకుని విచారం కలిగి ఉన్నా కానీ అవసరమైంది ఇన్ని భారాలు కలిగి ఉన్నామా? ఆయన ఒకటే చెప్తున్నాడు, అవసరమైంది ఒకటే, నీ దేవుని మాట వినంతే, నీ భారాలన్నీ ఏమైపోతాయి. మార్త చాలా భారం పడిపోతుంది. అదే ఇంట్లో అదే బాధ్యతను కలిగి ఉన్నటువంటి మరియ మాత్రం చాలా కూల్గా, చాలా ఆరాంగా ప్రభు మాటలు వింటుంది. నిజమే, నీవు నీ పనుల భారం కానీ, నీ ప్రయాస భారం కానీ, నీ బాధ్యతల భారం కానీ, లేదంటే మరొక బ్రతుకు భారం కానీ నీవు కలిగి నలిగిపోవలసిన అవసరం లేదు. అవసరమైంది ఒకటే, నీ ప్రతి భారములో నిన్ను విడిపించగలిగినటువంటి నీ దేవుని మాట ఏం చేయాలి? నువ్వు వినాలి. ఆమె వింటుంది, మరియ వింటుంది, ఉత్తమమైన దానిని కోరుకుంది కనుక ఆమె జీవితంలో భారము పోయి ఉత్తమమైన ఆశీర్వాదం పొందుకుంది. మార్త అయితే వినడం మానేసేసి భారాల్లో పడింది, భారమే మిగిలింది, ప్రభు యొక్క విమోచనమే పొందలేకపోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అనవసరమైన భారాలను మోసి అలసిపోకుండా నా భారాన్ని మోయగలిగినటువంటి దేవుని మీద భారాన్ని పెట్టి విడుదల పొందడానికి సిద్ధపడదాం. చివరిగా 55వ సంకీర్తన 22వ చరణం చదువుకొని ముగించుకుందాం. 55వ సంకీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నాడు. వెరీ సింపుల్. నీ భారము ఏదైనా సరే, అక్కడ కామన్గా మాట్లాడుతున్నాడు. నీ భారము అంటే నాతో ఒక భారము, మీదొక భారము, పిల్లలది ఒక భారము, పెద్దలది ఒక భారం, వృద్ధులది ఒక భారం, ఒక్కొక్క రకమైన భారం. ఏ భారమైనా సరే ఆయన కామన్గా మాట్లాడుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపు, ఆ స్థితిలో నిన్ను ఆయన ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. నీ భారపు కాడిని ఆయన తీసివేసి ఆయన కృపా వాత్సల్యతను నీ మీద కృమరిస్తాడు. కనుక భారము భరించు దేవునిగా ఆయనను అర్థం చేసుకోవలసినటువంటి మనం ఆయన మీద భారాన్ని మోపి మనం ఆయన కృపచేత విడుదల పొంది ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆయన రాక కొరకు మరి సాగిపోవడానికి వెనుకబడకుండా, ఆగిపోకుండా సాగిపోవడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో మరి నెమ్మదిని, ఆదరణను కలుగు చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములకు 10 స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడు నిజమైన ఆయన భారము భరించువానిగా మా జీవితంలో ఉన్నారు. ఆదాము కాలం నుంచి ఈనాడు మా వరకు మా ప్రతి విధమైన భారము నిమిత్తమై మీరు భారము కలిగిన వ్యక్తిగా ఉన్నారు. అంతేకాదు మా భారములన్నిటి నిమిత్తమై సిలువను మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును బలియాగంగా సమర్పించి మాకు స్వతంత్రతను ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ స్వతంత్రతను తిరిగి మేము దాస్యపు కాడి కింద అమ్మివేక చిక్కుకొనక మీరు ఇచ్చిన స్వతంత్రతను మేము అయాదిగో ప్రభ మరి స్వేచ్ఛగా కొనసాగించడానికి కృప ఇచ్చాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క భారం ఉన్నదనైనా, భారములు ఏదైనా మా భారములన్నీ మీ మీద మోపమంటున్నారు. అప్పుడు మీరు ఆదుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, ఆదుకునే దేవుడు అయిన మిమ్మును కలిగిన మేము భారముల నిమిత్తమే నలిగిపోక, కృంగిపోక, కృషించిపోక కృప కలిగిన మీ తట్టు కనిపెట్టి మా భారమును మీకు అప్పగించి ఈ ఆత్మీయ ప్రయాణంలో సాగిపోటకు అయా వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన